చూస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మట్టి మాఫియా దందా బహిర్గతమైంది. పంచాయతీ చెరువుల పూడికతీత పేరుతో భారీ అక్రమ తవ్వకాలు చేపట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ అనుమతులున్నాయనే పేరుతో మట్టి మాఫియా ఆగడాలు పెచ్చిమిరుతున్నాయి. నిడదవోలు నియోజకవర్గంలో కోరుమామిడ తాడిమళ్ల ప్రాంతంలో గల ఆవాలో వెలుగులోకి వచ్చిన ఈ అక్రమ దందా 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆవ చెరువును టార్గెట్ చేసింది మాఫియా. భారీ ప్రొక్లైన్లు, లారీలతో రాత్రింబవళ్లు సాగిన అక్రమ తవ్వకాలు గత 10 రోజులుగా యథేచ్ఛగా మట్టి తరలింపు జరుగుతున్న అధికారులు మౌనం దాల్చడం శోచనీయం. మీడియా కథనాలతో వెలుగులోకి వచ్చిన మట్టి మాఫియా వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వార్తలు ప్రసారం అయ్యాక హడావిడిగా తవ్వకాలు నిలిపేశారు నిర్వాహకులు. ఆనవాళ్లు లేకుండా ప్రొక్లైన్లను, లారీలను తవ్వకాలకు కోతవేడి దూరంలో రహస్య ప్రాంతాలకు తరలించడం గమనార్హం. రోడ్లపై నిలిపివేసిన లారీలు, ప్రొక్లైన్ల వ్యవహారం నెట్వర్క్ తాజాగా బయటపడింది. దాదాపు 20 ఎకరాల్లో 10 నుంచి 15 అడుగుల లోతు వరకు ఈ తవ్వకాలు జరిగినట్లు సమాచారం అందుతోంది. చెరువు ఆకృతి పూర్తిగా మారిపోయిందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి తీవ్ర ముప్పు తెచ్చేలా సాగిన అక్రమ తవ్వకాలపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమా లేక మాఫియాకు అండదండలా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మట్టి మాఫియాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ తవ్వకాలపై భారీ జనమానాలా లేక కేసులతో కట్టించర్లా అనే విషయంపై వేచి చూస్తున్నారు ప్రజలు. సంఘటనా స్థలం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని కోరుమామిడి తాడిమళ్ళకు సంబంధించిన ఒక రెవెన్యూ ప్రాంతంలోని ఉన్న 120 ఎకరాలకు సంబంధించిన ఒక ఆవా అని పిలువబడే ఒక ఇరిగేషన్కి సంబంధించి, మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన ఒక భూమిలో ఉన్నాం. అయితే రైతులు ఏదైతే మట్టి తవ్వుకోవచ్చు, ఊర్లో ఉన్న చెరువుల్లో మట్టి పూడికలు, ఊర్లో ఉన్న పొలాలు మట్టి పూడ్చుకోవచ్చు అనే మట్టిని తవ్వి వేరే చోట అవసరాలకు, ఏదైతే వ్యవసాయ అవసరాలకు పూడ్చుకోవచ్చు అన్న ఒక నిబంధన ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని ఆసరాగా చేసుకొని ఈ 120 ఎకరాల ఏదైతే ఆవ ఉందో ఈ ఆవలో భారీ తవ్వకాలు అయితే భారీ ప్రొక్లైన్లతో, మీరు మా వెనుక ఉన్న ప్రొక్లైన్ చూడొచ్చు. ఇలాంటి జేసీబీ మిషన్లు దాదాపుగా సాయంత్రం నైట్ టైంలో అయితే ఒక 5 నుంచి 10 జేసీబీ మిషన్లు, 50-60 ట్రిప్పర్లతోటి ఇక్కడ వాణిజ్య అవసరాలకు మట్టి తోలుతున్నారు అనేది ఇక్కడ జరుగుతున్న విషయం. అయితే దీనిపైన విజువల్స్తో సహా మీకు ప్రజెంట్ చేస్తాం. అయితే దీనిపైన ఈరోజు నిన్నటే కొన్ని మీడియా ఛానల్స్లో కావచ్చు, వార్తాపత్రికల్లో కథనాలు ప్రసారం అవడంతో ఈరోజు ఇక్కడ తవ్వకాలను అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, గ్రామ టీడీపీ అధ్యక్షుడి కుమారుడి కనసన్నల్లో జరుగుతున్నాయంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి దాదాపు 120 ఎకరాల్లో వీళ్ళకి పర్మిషన్లు ఉన్నాయంటే, దాదాపుగా జిల్లా అధికారులను అడిగితే మాకు పర్మిషన్లకి సంబంధించి ఎటువంటి రాలేదని, ఎటువంటి మాకు పర్మిషన్ల కోసం పెట్టుకోలేదని, మేము ఎటువంటి పర్మిషన్లు కూడా ఇవ్వలేదని, ఎటువంటి అర్జీలు మాకు అందలేదని వారు చెప్తున్నమాట. అయితే దీనికి సంబంధించి ఇంత జరుగుతున్న గ్రామ రెవెన్యూ అధికారులు కావచ్చు, మండల రెవెన్యూ అధికారులు కావచ్చు, నియోజకవర్గ రెవెన్యూ అధికారులు, లేదంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావచ్చు ఎందుకు స్పందించడం లేదనేది తెలియాల్సి ఉంది. అయితే రాజకీయ నాయకుల ప్రమేయం ఇందులో ఉందనేది ఖచ్చితంగా వినిపిస్తున్నమాట. ఈ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి ఏదైతే వ్యవసాయ రంగానికి సంబంధించి కొంచెం రైతులకు మేలు చేద్దామని కొంచెం ఏదైతే పరిమితులు ఇచ్చారో ఆ పర్మిషన్స్ తోటి వీళ్ళు ఏదైతే మట్టి మాఫియా విర్రవీగుతుందనేది సమాచారం. దాదాపుగా 120 ఎకరాల్లో జరుగుతున్న ఈ తవ్వకాలపైన పూర్తిస్థాయి కథనాలు ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూనే ఉంటాం. అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ ఇటువంటి ప్రొక్లైన్లు దాదాపు 5 పక్కలో మీరు చూడొచ్చు. ఈ తుప్పల్లో దాచిన సందర్భం ఏదైతే వస్తున్నాయో, ఏదైతే మనం మీడియా కావచ్చు లేదంటే అధికారులు వస్తారనేది ఇక్కడే వదిలేసిన ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. ఇది జేమ్స్ ఎర్త్ మూవర్స్ అంటూ కూడా ఉన్న ఈ మిషన్. ఒకవేళ పని లేకపోతే ఈ ఆవలో ఎందుకు ఈ మిషన్ ఇక్కడ దాచిపెట్టారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ హిటాచి మిషన్స్, చైన్ మిషన్స్ ఏదైతే ఉన్నాయో వీటికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు. వీటిని ఒక వెహికల్స్లోని ఇక్కడ తరలిస్తారు కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడంతో మేము ఏదైతే ఈ చాసిస్ నెంబర్లతో సహా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఇలాంటి విలువైన ఏదైతే ప్రభుత్వానికి అందాల్సిన ఏదైతే సొమ్ము ఉందో వీటిని వీళ్ళు కోట్ల రూపాయల్లో దోచుకుంటున్నారనేది అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం. దీనిపైన పూర్తి విశ్లేషణాత్మక కథనం రచ్చా మీడియాలో మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.